పరమందున్న మా తండ్రి, మీ ప్రియ కుమారుడిని మా కొరకు శిలువలో బలియాగము పంపించిన మా తండ్రి దేవ, అయ్యా మా తండ్రి మేమేమంత మంచి వారమని మమ్మల్ని ఎంచుకున్నారు ప్రభు తండ్రి దేవ. మరి మేము ఏమై ఉన్నామో అది మీ చిత్తమై ఉంటుండగా నా తండ్రి, ఈరోజు ఈ ప్రాంతం అంతటిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. ఇక్కడ ఉన్న వారందరూ మీ బిడ్డలే తండ్రి, మీ సృష్టియే ప్రభా నా తండ్రి. వారు మిమ్మల్ని ఎరగకపోయి ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా కూడా మీ ప్రేమలో మార్పు ఉండదు ప్రభా. మార్పు చెందని వాడు, మార్పు లేని వాడవు తండ్రి. యుగములు యుగాంత దినం వరకు నా తండ్రి ఇక్కడ ఉన్న వారికి అందరికీ మీరే దేవుడై ఉండాలని కోరుకుంటూ తండ్రి దేవ, ఉదయకాలం నా తండ్రి మాకు సిద్ధపరిచిన ఈ శుభదినం బట్టి వందనాలు తండ్రి దేవ. ఈరోజు మేమందరం ఎంతో ఉత్సాహంగా చురుకుగా లేచి ఇక్కడ రావడానికి, మేము త్వరగా తయారవడానికి మీరు ఇచ్చిన చురుకుదనం కొరకు, ఆ యొక్క ఆనందం కొరకు, సంతోషం కొరకు తనకు సిద్ధపరిచిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఇక్కడికి అందరం క్షేమంగా చేరుకున్నామంటే మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఉన్నారు ప్రభా. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. మహాగణుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసుడు తండ్రి, ఆశ్చర్యకరుడవు తండ్రి, బలవంతుడవు తండ్రి దేవ, సమస్త మెరిగిన మా తండ్రి దేవ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా తండ్రి దేవ. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతమంతటి మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి దేవ. ఇంకా రానైన బిడ్డలందరికీ రక్షించండి. అమ్మా నేను మీకు స్వస్థపరచడానికి వచ్చానని, తిరుడ మరణించింది మీ కొరకేనని వారికి తెలుపబడును కాక తండ్రి. అయ్యా మా తండ్రి మా దేవ, ఎందరూ చీకట్లో ఉన్నారు ప్రభా, వారికి మార్గము నీవే, వెలుగు నీవే, సత్యము నీవే, జీవము నీవే తండ్రి. వారి ఈరోజు సత్యాన్ని తెలుసుకుందరు కాక. ఈ నెల మాసం అంతా కూడా నా తండ్రి మీ సత్య సువార్త ప్రకటింపబడుటకే మేము సిద్ధపడి ఉన్నాం ప్రభా. మాకేమి వద్దు ప్రభా, మీ సువార్త ప్రకటిస్తే చాలు. మీ కొరకు ఆత్మను సంపాదించాలని ఆశపడుతున్నాం తండ్రి దేవ. ఎవరికి అవసరం ఉన్నదో అక్కరున్నదో ఎరిగిన వాడు నా తండ్రి. ఇక్కడికి వచ్చి వారి ప్రార్థనలు పాల్గొని, ప్రార్థనలు ఆరాధనలో కూర్చొని వెళ్తే తండ్రి వారికి ఎంతో ధన్యత ప్రభా. దుఃఖపడి వారి విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి దుఃఖం దూరపరచుదురు కాక. ఎందు నిమిత్తం ఏ అవస్థలు పడుతున్నారు, అక్కర్లు ఉన్నాయో ప్రభా, వారిని తీర్చివేయదు కాక. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని వారి కుటుంబంలో ఒక్కరైనా రక్షింపబడితే ఇంటిలో పాది రక్షణ పొందుకోవాలని ప్రార్థిస్తారు ప్రభా. యేసయ్యా మా తండ్రి మా దేవ, ఆకాశం నుండి మహిమను కనబరుచుకున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా తండ్రి. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ నివాసమైన తండ్రి, పరిశుద్ధాత్మ దేవ తండ్రి దేవ, సంచరించేవాడమైనా తండ్రి. మీ సన్నిధిని ఇక్కడ ఇంకా ఎక్కువగా కుమ్మరించండి దేవ. ఈ ప్రాంతం అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మరి పాస్టర్ గారి ప్రయాసను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి నూరంతలుగా ఫలములు పొందుకొందురు కాక తండ్రి. అందరినీ దీవించే దేవుడు తండ్రి. మీ పనిలో ప్రయాసపడుతున్న వారిని విడిచిపెట్టే దేవుడు కావు ప్రభా. యేసయ్యా మా తండ్రి, మేము బలహీనులం ప్రభా. మీ యొక్క నోటి మాట చేత మీ ఆశీర్వాదంతో బలం పొందుకొని నా తన ముందుకు నిలుచున్నాం ప్రభా. హల్లెలూయా తండ్రి దేవ. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, ఘనత, మహిమ, ప్రశంస, ప్రభావములు మీకే యుగ యుగములు కలుగును కాక. సకల యుగములలో రాజయున్న మా తండ్రి, అక్షుడు అదృశ్యుడైన మా అద్వితీయ దేవ, సమస్త ఘనత, మహిమ, స్తుతి మీకే యుగ యుగములు కలుగును కాక తండ్రి దేవ. ఇక్కడ ప్రాంతం అందరినీ ఆకర్షించుకోండి తండ్రి దేవ. ఎవరికి ఎవరి అక్కర్లు ఉన్నాయో నా తండ్రి, ఇక్కడ మంచి స్కూల్, క్రిస్టియన్ స్కూల్స్ వచ్చిండు కాక తండ్రి. ఇక్కడ అందరూ దేవుని వాక్యాన్ని ధ్యానించుదురు కాక మా తండ్రి. ఇక్కడ ఏ దుష్టత్వం ఉన్నది పట్టబడును కాక నా తండ్రి. దురాత్మ శక్తులన్నీ యేసు నామములో లయమైపోవును కాక నా తండ్రి. ఈ ప్రాంగణంలోకి ఎవరైనా ఏ మనసుతో వచ్చినా వెళ్ళేటప్పుడు యేసయ్య మనసు కలిగి వెళుదురు కాక. యేసయ్య సువార్త విని బైబిల్ హత్తుకొని వెళ్దురు కాక. సత్యం బోధపరచబడును కాక నా తండ్రి దేవ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా తండ్రి. ఈరోజు ఈ శుభదినం, ఇదే రక్షణ సువార్త దినము నా తండ్రి దేవ. ఇక్కడ ఉన్న వారికి నీవు తండ్రి ఈ రోజు ఏర్పాటు చేసి రమ్మని పిలుచుకొనిచున్న తండ్రి దేవ. నేనే మార్గం అన్నారు, నేనే సత్యం అన్నారు, నేనే జీవం అన్నారు. ఆ సత్యాన్ని తెలుసుకుందరు కాక తండ్రి. ఇంతవరకు వారి లోకరీతికి నడుచుకున్నదంతా కూడా వ్యర్థమని తెలుసుకుందరు కాక. ఆకాశం కింద ఉన్న సమస్తమే వ్యర్థమే నా తండ్రి దేవ. ఆకాశం దేవుడు, సత్య దేవుడు, మా కృషిలో ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసు హత్తుకొందరు కాక తండ్రి. నీవే మాకు దేవుడు అని తెలుసుకుందరు కాక తండ్రి. మీరు అక్కడ పర్యంతము నిరీక్షణలో ఉండాలని, విశ్వాస యాత్రలో అడుగు పెట్టాలని ప్రార్థిస్తూ, అయ్యా మీరు అక్కడ సమయంలో ఏ ఒక్క బిడ్డ కూడా భూమి మీద నరకంలోకి పోకుండా, ప్రభుని ఎరగకుండా నిలబడిపోకూడదు ప్రభా. మీ చేత కొనిపోబడాలి ప్రభా. ఈ యొక్క ప్రాంతం అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాము నా తండ్రి దేవ. మీరే మా మధ్యన ఉండి, ఆరాధన అంతటిలో ఉండి మరి సువార్త ప్రకటింపబడుతుంటుండగా, వాక్య మహిమలో నా తండ్రి దేవ మెసేజ్ మరి ప్రకటింపబడుతుంటుండగా, విడుదల కాబడుతుంటుండగా అనేకులు వచ్చి మహిమ పొందుకోవాలని ప్రార్థిస్తూ, మరి మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడును, రానయ్యున్న మా రాజు యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థిస్తున్నటువంటి అమిత గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరి ఈ సమయంలో మరి మన మధ్య అత్యంత ఆత్మీయులు మరి బంగారాజన్ గారు ఉన్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మనం ఆహ్వానిస్తున్నటువంటి మరి రెవరెండ్ డాక్టర్ సలాది శ్యామరాజయ్య గారు మన మధ్యకి రావటము
చాలా ఆశీర్వాదకరము. వారు పెద్దవారు, అనుభవజ్ఞులు, వేదాంత పండితులు వారు మన మధ్యకు వచ్చారు. వారి పాదాలు ఇక్కడ పెడుతుమే మనకి ఈ స్థలం పరిశుద్ధత. దేవునికి మహిమ కలుగును గాక. మరి ముందుగా బంగారాజన్న గారు ముందుకొచ్చి మరి ఒక చక్కని గీతం పాడి ఆ తర్వాత ఆరాధనలోకి